హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ మునుపు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తగా ప్రభు యొక్క మార్గములను సరళము చేసేటువంటి అరణ్యములో కేకవయ్యు ఒక శబ్దం వలె నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. మరి నీటి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునడానికి అక్కడికి వచ్చున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడుటయు, ఆమేన్, పరిశుద్ధాత్మ ఆయన మీద యేసుక్రీస్తు మీద వచ్చి వాలుటయు, పరిశుద్ధాత్మ వలె ఆత్మ ఆయన మీదకి దిగొచ్చుటయు యోహాను చూసి అప్పుడు చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని వెళ్లే దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని వెళ్లే దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసింది ఎవరు అంటే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను. ఈ యోహానే ఏలియా ఆత్మ కలిగిన, మలాకిలో మనం చదివినట్టు మలాకి 4, 5, 6 వచనాల ప్రకారము ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వస్తాడని చెప్పిన ప్రకారము ఏలియా ఆత్మ కలిగిన వాడిగా నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఉండి ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క రాకడను ఆయనను పరిచయం చేసే వ్యక్తిగా నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మలాకి మనము 5, 6 వచనంలో చూసినట్టయితే ఆయన భయంకరమైన దినము అన్నాడు. భయంకరమైన దినము అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కాదు, అది రక్షణ దినము. కానీ భయంకరమైన దినం ఏంటంటే అది ఇప్పుడు రాబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రాబోయేటువంటి అందరికి సైంటిస్టులు చెప్తున్నారు, పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు, ప్రతి వారికి అర్థమైపోయింది ఈ భూమిపైకి తీర్పు రాబోతున్నదని, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమిని తాకబోతున్నదని, అగ్ని గంధకముల చేత ఈ భూమి లయము కాబోతున్నదని, పైనుంచి అగ్ని కురుస్తుందని, ఆమేన్. అలాగనే భూమిలో నుంచి కూడా అగ్ని పర్వతాలు పేలుతాయని, ఆమేన్. అగ్ని పర్వతాలు భూమిలో దాగి ఉన్నాయి, సముద్రంలో దాగి ఉన్నాయి. అవి ఎప్పుడైతే దేవుడు గనక ఇప్పుడు అగ్ని పర్వతాలు, లావా, ప్రతిదీ దేవుడి యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి. ఒక దినమున దేవుడు వాటికి అనుమతి ఇచ్చేస్తాడు. ఆ దినమున అది ఉగ్రత దినముగా ఉండబోతుంది. సముద్రంలో ఉన్నటువంటి అగ్ని పర్వతములు కూడా సముద్రంలో నుంచే బయటికి వస్తాయి. నీళ్లలో నుంచే అగ్ని పర్వతాలు బయటికి వెళ్తాయి. ఇప్పటి మట్టుకు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము అగ్ని పర్వతాలు అక్కడ సముద్రం లోపల ఉన్నాయి. అలాగే భూమిలో కూడా లావా ఉన్నది. ఇవంతా ఒక దినమున వీటికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పై నుంచి అగ్ని కురవబోతుంది. లోపల నుంచి భూమిలో నుంచి అగ్ని పర్వతాలు పేలుకుంటూ వస్తాయి. పూర్తిగా భూమి అగ్ని చేత కాల్చబడబోతున్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా భూమి అగ్ని గంధకముల చేత భూమి కాల్చబడబోయే దినము రాబోతున్నది. భయంకరమైన దినము అదే రాబోతున్నది. అది 3వ శ్రమగా, 3వ అయ్యోగా, 7వ బూరగాది ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకో భాషలో చెప్పాలంటే అది 3వ ప్రపంచ యుద్ధముగా ఉండబోతుంది. 3వ ప్రపంచ యుద్ధము అణుబాంబులతో జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధము అణుబాంబులతోటి, అగ్ని గంధకముల చేత, గ్యాస్ చేత మరి ఆకాశంలో ఆ వాతావరణంలో అణుబాంబుల ప్రయోగం, హైడ్రోజన్ బాంబుల ప్రయోగం, ఎలా మిసైల్ యొక్క ప్రయోగాలు చేయడం వలన ఒకరిపైన ఒకరు అణుబాంబుల దాడులు చేసుకోవడం వల్ల అగ్ని ఆకాశం నుంచి కురవబోతుంది. ఎలానో తెలుసా? మనం ఉపయోగిస్తున్న ఈ హైడ్రోజన్ బాంబులు, ఆమేన్, హైడ్రోజన్ బాంబులు, ఇలాంటి బాంబులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, మిసైల్స్, ఇవన్నీ ఆకాశంలోనికి పంపించినప్పుడు ఆకాశము పూర్తిగా అగ్నిమయం కాబోతున్నది. అగ్ని గంధకములుగా అప్పుడు తయారవుతాయి. అగ్ని గంధకములు అప్పుడు ఆకాశంలో నుంచి ఈ భూమిపైకి అగ్ని గంధకములు కురుస్తాయి.
అలాగనే సముద్రం లోపల ఉన్నటువంటి, భూమి లోపల ఉన్నటువంటి లావా, ఆ వేడి, ఆ మంటలు, ఆ అగ్ని పర్వతాలు పేలిపోయి ఈ భూమిపైకి రాబోతున్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కార్యము జరగబోతుంది. అదే దేవుడి యొక్క తీర్పు ఈ భూమి మీదకి పంపుతున్న దినమై ఉన్నది. దేవుని యొక్క భయంకరమైన దినము అనగా అది ఆ దినమై ఉన్నది. భూమి అగ్ని గంధకముల చేత కాల్చబడేటటువంటి దినము ఆ దినమైంది. అదే భయంకరమైన దినము. కానీ మలాకి ప్రవక్త ప్రవచించిన ప్రకారము భయంకరమైన దినం రాక మునుపు ప్రవక్తకు ఒక ఏలియా వస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తకు ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త వస్తాడు. దేవుడు వచ్చి ఈ భూమిని శపించకుండానట్టు, ఈ భూమి పైనటువంటి అందరిపై శాపము రాకుండా ఉండునట్టు, ఏలియా ఆత్మ కలిగిన దేవుని యొక్క తీర్పు రాకమునుపు, దేవుని యొక్క ఉగ్రత భూమిని తాకమునుపు, దేవుడు ఈ భూమినంతా నాశనం చేయడానికి మునుపు దేవుడు ఒక ప్రవక్తయగు ఏలియాను పంపుతాడని ఈ చివరి కాలంలో వాగ్దానం చేసి ఉన్నాడు. ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త వస్తాడు. నాశనం నుంచి తప్పించబడుట కోసము, ఆ తీర్పు నుంచి తప్పించబడుట కోసము, ఆ భయంకరమైన దినములలో మీరు ఉండకుండా తప్పించబడుట కోసము, రెండవ మరణములోనికి మీరు వెళ్లకుండా ఉండుట కోసము ఈ చివరి దినములలో ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త వచ్చి సమస్తమును చక్కబెట్టి దేశమును శపించకుండా దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త రావాల్సి ఉందని ఈ చివరి దినములలో వాగ్దానం చేయబడి ఉన్నది. నా సోదరుడా, స్నేహితులారా, వినండి. ఇది భయంకరమైన దినము రాబోతున్నది. ఆ తీర్పు ఈ భూమిపైకి రాబోతున్నది. అగ్ని గంధకముల చేత ఈ భూమి లయము కాబోతున్నది. ఈ భూమి కాల్చబడిపోతున్నది. భూమి మీద ఏది ఉండకుండా, ఒక పురుగు, ఒక మొక్క, ఒక చెట్టు ఏది ఉండకుండా పూర్తిగా బూడిద, అగ్ని చేత కాల్చబడి బూడిద కాబోయే దినము రాబోతుంది. కానీ వాక్యం చెప్తున్నది, ఆ భయంకరమైన దినము రాక మునుపు ఒక ప్రవక్త ఏలియా వస్తాడు. ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త వస్తాడు, సమస్తమును చక్కబెడతాడు. ఆమేన్. శాపం భూమిపైకి రాకుండా ఆయన సమస్తమును చక్కబెడతాడని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే తీర్పు దినము రాబోతుందని ఎంత నిశ్చయతను కలిగి అర్థమవుతుందో అంతే నిశ్చయతగా దేవుడు చెప్పిన తన మాట ప్రకారము ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను పంపుతాడు. ఆమేన్. ఆయన పంపవలసి ఉన్నది. ఏ దేవుడైతే ప్రవచించి ఉన్నాడో, ఏ దేవుడైతే తన మాటను చెప్పాడో, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు మాట ఇచ్చినా తన యొక్క మాటను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చేసి మర్చిపోయి నేను చేయలేదనేటువంటి, ఇది ఎందుకు చేయలేదో అనేవాడు కాదు. దేవుడు ఒక మాట చెప్పితే ఖచ్చితంగా అది జరిగి తీరవలసి ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా అది జరిగి తీరవలసి ఉన్నది. ఏ మనుషుడు కాని, ఏ దయ్యం కాని, ఏ అపవాది కాని, ఏది కాని ఇప్పటి మట్టుకు దేవుని యొక్క మాట నెరవేర్పు జరగకుండా ఆపేది ఈ భూమి పైన ఏ శక్తి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన మాట చెప్పితే అది వేదమై ఉన్నది. ఆ మాట చెప్పితే అది పలకవలసింది. కానీ దేవుడు చెప్పిన, బైబుల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, చివరి దినంలో ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వస్తాడని. మీరంటారు, ఒక పోపు సమస్తమును చక్కబెట్టడు వాక్య ప్రకారము, ఒక పాదరు దేవుని వాక్యమును సమస్తమును చక్కబెట్టడు, ఒక పాస్టర్ చక్కబెట్టడు, ఒక సంఘము సమస్తమును చక్కబెట్టదు, ఒక సంఘము ఈ తీర్పు నుంచి నిన్ను తప్పదు. కానీ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను ఆ భయంకరమైన దినం నుంచి తప్పియగల దేవుడై ఉన్నాడు. ఈ రోజు నువ్వు సంఘం మీద ఆధారపడని అవసరం లేదు. సంఘము కాదు నిన్ను రక్షించేది, సంఘం కాదు నిన్ను కాపాడేది, నీ పాస్టర్ కాదు నిన్ను రక్షించేది, నీ పాస్టర్ కాదు నిన్ను కాపాడేది. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ యేసుక్రీస్తు వాక్యమైనది. వాక్యమే నిన్ను రక్షిస్తుంది, వాక్యమే నిన్ను కాపాడుతుంది. నువ్వు పాస్టర్ను చూసినంత సేపు, నువ్వు సంఘాన్ని చూసినంత సేపు, నువ్వు ఇతర వ్యక్తులను చూసినంత సేపు దేవుడి ఆత్మ నీలో పనిచేయదు. వాక్యంను చూడు, వాక్యమే నిన్ను రక్షిస్తుంది, వాక్యమే నిన్ను కాపాడుతుంది.
ఒకవేళ నీ పాస్టర్ పైన, నీ సంఘము పైన, నీ ఇతర కార్యముల పైన మీరు గనక ఆధారపడినట్టయితే నా సోదరులారా, ఈ భయంకరమైన దినము రాక మునుపు మనం వేరే మనుషుల పైన ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు పైన ఆధారపడాలి. ఆయన వాక్యం మీద ఆధారపడాలి. వాక్యమునే అంటి పెట్టుకొని ఉండాలి. ఆ వాక్యమైన దేవుడే మనల్ని తీర్పు నుంచి తప్పించి ఆ ఎత్తబడుట్లో, ఆ పునరుద్ధానపు దినములో, ఆయన రాకడ దినములో, మధ్యాకాశంలో శరీర మార్పును పొందుకొని ఆయన ఎత్తబడుటకు తీసుకుపోయేటువంటి ఒకటే ఒకటి ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు మాట్లాడాలన్నా, దేవుడు ఏ కార్యం చేయాలన్నా, దేవుడు ఎప్పుడైనా తీర్పు తీర్చక వచ్చే ముందు, దేవుడు ఎవరినైనా తీర్పు తీర్చే ముందు హెచ్చరిక వర్తమానమును పంపుతాడు. ముందుగా వాళ్ళకు బయలుపరుస్తాడు. ముందుగా వాళ్ళకు బయలుపరిచి, ఆ బయలుపరచబడిన దాన్ని వాళ్ళు నమ్మనప్పుడు, దాన్ని విననప్పుడు, దాన్ని త్రోసి వేసినప్పుడు, అప్పుడు వారిపైన తీర్పు కుమ్మరించబడుతుంది. ఎప్పుడైనా చూడండి, నోవాబు కాలంలో జలప్రలయం చేత భూమిని నింపినప్పుడు ముందుగా సిద్ధపరచడం కోసం తన ప్రవక్త అయిన నోవాబుని దేవుడు పంపి, మీరు వాక్యం యొద్దకు ఓడలోనికి రండి, ఈ ఓడలోనికి రక్షించబడతారు, కాపాడబడతారు, లేకపోతే మీరు నశించిపోతారు. జల ప్రళయం ద్వారా ఈ భూమిని దేవుడు శుద్ధి చేయబోతున్నాడు అని ముందుగా చెప్పేటువంటి ఒక ప్రవక్తను పంపి ఒక వర్తమానముని దేవుడు పంపుతాడు. ఆమేన్. అలాగనే ప్రతి కాలంలో చూస్తున్నట్టయితే దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చాలనుకున్నా, దేవుడు వాళ్ళ ప్రజలపై వారు చేస్తున్న పాపములను ఒప్పింపజేసి వాళ్ళని తీర్పు నుండి తప్పించడం కోసం ముందు తన దాసులైన ప్రవక్తలను పంపి వాక్యాన్ని వారికి బయలుపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ముందు హెచ్చరిక వర్తమానమును ఇవ్వకుండా తీర్పు తీర్చడు. ఆమేన్. హెచ్చరిక వర్తమానం పంపకుండా తీర్పు తీర్చడు. ఆయన అన్యాయస్తుడు కాదు. తీర్పు తీర్చబోయే ముందు ఎప్పుడైనా తన ఒక ప్రవక్తను పంపి సమస్త విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడన్న విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బయలుపరుస్తాడు. మరి అలాగే ఇప్పుడు తీర్పు దినము రాబోతుంటే, ఇది భయంకరమైన దినం రాబోతుంటే, దేవుని యొక్క అగ్ని గంధకముల చేత ఈ భూమి కాల్చబడబోతుంటే, దేవుడు తన వాక్య ప్రకారము, తను వాగ్దానం చేసిన ప్రకారము ఈ చివరి కాలములలో ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త వస్తాడు, సమస్తాన్ని చక్కబెడతాడని మన ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడుందని మీరు నన్ను అడగవచ్చు. అయితే మనం ఒకసారి ఆ లేఖనాన్ని చూద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మనం ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టడనే విషయాలు, ఏలియా రావాల్సి ఉన్నదని మలాకి చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏలియా వచ్చాడని చెప్పాడు. మరలా ఏలియా వస్తాడని చెప్పాడు. ఆమేన్. ఏలియా వచ్చాడని చెప్పాడు, మరలా ఏలియా వస్తాడని చెప్పాడు. ఆమేన్. మరి యేసుక్రీస్తే, మరి ఏలియా వచ్చింది ఎవరు? ఏలియా వచ్చాడు. ఏలియా ఆత్మ నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పైన పనిచేసింది. ఆమేన్. ఏలియా ఆత్మ ఎలీషా పైన పనిచేసింది, నీటి బాప్తిసం ఇచ్చి యోహాను మీద పనిచేసింది. ఆమేన్. రెండవ రాకడ ముందు ఇప్పుడు వచ్చేటువంటి ఏలియా ఆత్మ మరలా ఏలియా ఆత్మ సమస్తమును చక్కబెట్టేటువంటి వ్యక్తి పైన ఏలియా ఆత్మ పనిచేస్తుంది. అలాగనే మరలా రాబోయే ఇజ్రాయేల్ యుద్ధకు మోషే ఏలియాలు వస్తారని వాక్యం చెప్తున్నది. మరలా ఏలియా ఆత్మ అక్కడికి వస్తుంది. ఆమేన్. మరలా ఏలియా ఆత్మ వస్తుంది. మొదట తిష్బీడైన ఏలియా, తర్వాత ఎలీషా, తర్వాత నీటి బాప్తిసం ఇచ్చి యోహాను, ఆ తర్వాత రెండవ రాకడ మునుపు వచ్చేటువంటి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త, ఆ తర్వాత ఐదవ సారి కూడా ఏలియా ఆత్మ పనిచేస్తుంది. అది మోషే ఏలియాలు 1,44,000 మందికి, ఇజ్రాయేల్లో ఏర్పరచబడిన 1,44,000 మందిని పోగు చేయడం కోసము 2 ఒలివ చెట్లు, ఒలివ కొమ్మలై ఉన్న ఆ మోషే ఏలియాలు మరలా వస్తారు.
మోషే ఏలియాలు మరలా వచ్చి ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో 1,44,000 మందికి మరలా వాళ్ళు ప్రసంగించి బోధించి మరలా వాక్యంలోకి తీసుకొస్తున్నారు. గుర్తు పెట్టుకోనండి, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నను వాక్యం చెప్తుంది. బైబిల్ ప్రకారం 1,44,000 మంది మాత్రమే రక్షింపబడతారు. మిగతా వారందరూ విడువబడతారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఇజ్రాయెల్లో 1,44,000 మంది, ప్రతి గోత్రానికి వచ్చేసి 12,000 మంది, అట్లా 12 గోత్రముల నుంచి వచ్చేటువంటి 1,44,000 మంది మాత్రమే రక్షింపబడతారు. అది మోషే ఏలియా వాళ్ళు వచ్చి మరలా వాళ్ళకు బోధిస్తున్నప్పుడు ఈ 1,44,000 మంది ఆ వర్తమానాన్ని అంగీకరించి వారు మాత్రమే రక్షింపబడతారు. ఆమేన్. ఇప్పుడు మనము ఏలియా గురించి, మరి యేసుక్రీస్తు రాబోయే ఏలియాను గురించి చెప్పాడన్న విషయం మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. వారు కొండ, ఇప్పుడు 17వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు వినండి. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని అడిగిరి. అందుకైనా ఆమేన్. ఇక్కడ దయచేసి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు ఏమనంటే, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని అడిగిరి. అప్పుడు అందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నాడు ఆయన శిష్యులకు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందుకోబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన, వాళ్ళు ఏమనుకున్నారంటే శిష్యులు, ఓ ఏలియా ఎవరు అంటే అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహాను గురించి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. అంటే అప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏలియా ఎవరు అనేది నీటి బాప్తిసం ఇచ్చి యోహాను అని తమ యొక్క శిష్యులు గ్రహించి ఉన్నారు. ఇప్పుడు మట్టుకు క్లియర్. యేసుక్రీస్తును పరిచయం చేసినటువంటి నీటి బాప్తిసం ఇచ్చి యోహానే ఏలియా అయి ఉన్నాడు అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పిండని శిష్యులు గ్రహించారు. అనగా ఏలియా ఆత్మ కలిగి ఉన్న వాడు నీటి బాప్తిసం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. కానీ ఏలియా సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఇంకో విధంగా ఏం చెప్తున్నాడంటే, అవును ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడు. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ప్రకారము నీటి బాప్తిసం ఇచ్చి యోహాను సమస్తమును చక్కబెట్టాడా? క్వశ్చన్ ఏంటంటే, నీటి బాప్తిసం ఇచ్చి యోహాను సమస్తమును చక్కబెట్టాడా? ఇంకోటి, మరి నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన పరిచయం చేసిన వ్యక్తి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీటి బాప్తిసం ఇచ్చి యోహాను సమస్తమును చక్కబెట్టలేదు. లోక పాపములను మోసుకుపోయినటువంటి దేవుని గొర్రె పిల్లను పరిచయం చేశాడు. ఆమేన్. అలాగనే ఇప్పుడు నీటి బాప్తిసం ఇచ్చి యోహాను భయంకరమైన దినముకు ముందు వచ్చే ఏలియా కాడు. రక్షణ దినముకు ముందుకు వచ్చే ఏలియా ఉన్నాడు. కానీ భయంకరమైన దినం ముందుకు ఒక ఏలియా రావాలి. ఎందుకంటే మలాకి చెప్పిన ప్రవచనం ప్రకారము, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న ప్రకారము ఈ భయంకరమైన దినం ముందుకు ఒక ఏలియా వస్తాడని మలాకి చెప్తుంటే, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చి సమస్తమును చక్కబెడతాడన్న మాట నిజమే అని ఒప్పుకొచ్చున్నాడు. కానీ నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా ఆత్మను కలిగి ఉన్నాడు, కానీ ఆయన సమస్తమును చక్కబెట్టలేదు. కానీ ఈ భయంకరమైన దినము రాక మునుపు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి మన యేసుక్రీస్తు 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం చెప్పిన ప్రకారం ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడు. అది భయంకరమైన దినము రాక మునుపు జరిగే కార్యము. అంటే ఈ చివరి కాలంలో ప్రవక్త ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి సమస్తమును చక్కబెట్టవలసినటువంటి వాగ్దానం ఉన్నది. అది జరగవలసి ఉన్నది. ఆ వ్యక్తి ఎవరో, ఆ ఏలియా ఆత్మ కలిగిన ఆ ప్రవక్త ఎవరో తెలుసుకొని ఆ బోధను గ్రహించి ఆ వాక్యం గనక
క్షుణ్ణంగా పరీక్షించి దాన్ని చేర్చుకున్నట్టు అయితేనే నువ్వు రక్షణలోనికి వస్తావు. ఆమేన్. ఎందుకంటే ఇది వాక్యం. సమస్తం చక్కబెడతాడు ఆయన. భూమిపైకి శాపం రాక మునుపు, దేవుడు వచ్చి శపించబడక మునుపు ఏలి ఆత్మగల ప్రవక్త వస్తాడు. ఆయన తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పుతాడు. నీటి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పాడు. ఎందుకనంటే పిల్లలు అప్పుడు అపోస్తులై ఉన్నారు, తండ్రులు పాత నిబంధనలో ఉన్న భక్తులై ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులను ఏం చెప్పాడు? ఇగో మీ పితరులు ఏ దేవునైతే చూశారో, మీ పితరులైతే ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నారో, మీ తండ్రులైతే అగో పాత నిబంధనలో ఎలా ఉన్నారో అలాగూ మీరు కూడా విశ్వాసం పెట్టి ఉండండి, ఆయన వైపు చూడండి అని నీటి బాప్తిసం ఇచ్చి యోహాను అపోస్తులైన పిల్లల్ని తమ యొక్క తండ్రులైన పాత నిబంధనలో ఉన్న భక్తుల వైపు వారి యొక్క హృదయం తిప్పాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ ఈ ఏలి ఆత్మ కలిగిన ఈ చివరి కాలంలో వచ్చేటువంటి ప్రవక్త వచ్చి ఆయన ఏం చెప్తాడంటే తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు. అయితే అందులో ఒక భాగము నీటి బాప్తిసం ఇచ్చి యోహాను నెరవేర్పు చేశాడు, ఇంకొక భాగము ఇప్పుడు నెరవేర్పు జరగవలసి ఉన్నది. ఇప్పుడు మన యొక్క పితరులు అనగా మన యొక్క తండ్రులు అపోస్తులై ఉన్నారు, మనము పిల్లలమై ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు ఏలి ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి మనని మన పితరులైన మన తండ్రులైనటువంటి అపోస్తుల బోధ వైపు ఆ ఏలి ఆత్మ కలిగిన ప్రవక్త తిప్పుతాడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తులేసిన పునాదియే నిజమైన పునాది. దాని మీద తప్ప ఇంకా దేని మీద సంఘం కట్టబడదు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అదే పునాది. వాళ్ళు వేసిన వాక్యమే పునాది. ఎందుకంటే ఆ వాక్యము వాళ్ళు వేసిన పునాది అది సర్వ సత్యమై ఉన్నది. ఎందుకంటే చెప్పలుగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకువెళ్ళాలని. పెంతెకోస్తు దినమున మేడగదిలో దిగి వచ్చింది పరిశుద్ధాత్మ కాదా? పరిశుద్ధాత్మ వాళ్ళ లోపలికి దిగి రాలేదా? వాళ్ళ లోపలికి దిగి వచ్చిన తర్వాత పేతురు అక్కడ ప్రసంగించలేదా? పేతురు చెప్పిన మాటనే సర్వ సత్యం. పేతురు చెప్పినటువంటి మీరు మారుమనసు పొంది పాపక్షమాన్ని నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అన్న మాట సర్వ సత్యమై ఉన్నది. అది పరిశుద్ధాత్మ మాట్లాడింది, పేతురు కాదు. పేతురులోనికి దిగిన మేడగదిలో ఉన్నప్పుడు పేతురు దిగిన వాగ్దానం ప్రకారం, హేబేలు ప్రవచనము ప్రకారం పరిశుద్ధాత్మ ఆయనలోనికి దిగిన తర్వాత ఇక పేతురు మాట్లాడతా లేడు. అక్కడ ప్రసంగం చేసినది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రసంగం చేసింది మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడని ప్రసంగం చేసింది పేతురైనను. పేతురు లోపల ఉండి పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ సర్వసత్యమును బోధిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిసం కరెక్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వకూడదు. అది తప్పు, అది అబద్ధ బోధ. అపోస్తలుల బోధ ప్రకారం తిత్త బాప్తిసం లేదు. అపోస్తలుల బోధ ప్రకారం